వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. వైభవంగా సూర్యనారాయణ స్వామి ఆలయంలో గణేశుని నిమజ్జన వేడుకలు. ఈ ఏడాది లడ్డూ వేలంపాటలో 37,500 పలికింది. స్థానిక సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదివారం గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 9 పర్వదినాల అనంతరం గణనాథుని నిమజ్జనం గావించేందుకు ఆలయ భక్తాదులు ఐకమత్యంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వినాయకుని లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో మద్దిలేటి అనే భక్తుడు స్వామివారి ప్రసాదాలు అడ్డును 3,500 రూపాయలకు దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా వీరే 10,000కు లడ్డును దక్కించుకోవడం విశేషం. దక్కించుకున్నందుకు తమ కుటుంబంలోని సమస్యలన్నీ తొలగిపోయాయని వారన్నారు. అందుకే మళ్లీ ఈ ఏడాది కూడా స్వామివారి లడ్డూను తమ సొంతం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన కలశం వేలపాటలో ఈరన్న భక్తుడు 8,000 రూపాయలకు కలశాన్ని దక్కించుకున్నారు. 9 రోజుల పాటు వేద పండితులు నిర్వహించిన పూజా ఫలితం ఆ కలశానికి దక్కుతుందని వారి నమ్మకం. ఈ కలశంతో మా కష్టాలన్నీ తొలగిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి రామకృష్ణ, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. अनेक सर्वकार्येषु सर्वदा बोलो बोलो गणेश महाराज के जय, बोलो बोलो गणेश महाराज के, बोलो बोलो गणेश महाराज के पैसा रोड के सर స్వామీజీ వారి ఆశీస్సులతో మన కర్నూలు సూర్య దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా మన దేవాలయంలో విశేషంగా ఎక్కడా లేని విధంగా మన దేవాలయంలో అభిషేకాలు కావచ్చు, హోమాల్లో ముఖ్యంగా ప్రతిరోజు కూడా 32 గణపతి యొక్క హోమాలు మన దేవాలయం నిర్వహించుకున్నాము. మరి ఎక్కడా లేని విధంగా అటువంటి పూజలు మన దేవాలయంలో చేస్తూ ఉన్నాము. భక్తాదులు చాలామంది కూడా సంతోషపడి చాలామంది కూడా ప్రతి సంవత్సరం 105 మంది జంటలు కూర్చొని హోమం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహాగణపతికి విశేషంగా అర్చనలు, అభిషేకాలు, హోమాలు జరిగాయి. భక్తాదులు ఎంతో సంతోషంగా ఆ హోమాలు చేసుకున్న వారందరికీ కూడా మంచి విద్యావంతులు, వ్యాపారపరంగా అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి కలిగిందని చెప్పేసి ఈ సంవత్సరం కూడా వారు వచ్చి ఆ 32 మంది గణపతి హోమాల్లో పాల్గొన్నారు. కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ఈ 9 రోజులు గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగినవి. ఈ నవరాత్రుల్లో భాగంగా శనివారం రోజు వినాయకుడు సిద్ధిబుద్ధి వినాయక స్వామి కళ్యాణం కూడా జరిగినది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా విశేషంగా భక్తులు పాల్గొని గణపతి స్వామికి పాత్రులైనారు. ఈరోజు నిమజ్జనం జరుగుతున్నది. నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ అనేక మంది భక్తులు పాల్గొని వినాయకుడు లడ్డూని 37,500గా మద్దిరెడ్డి గారు వేలంపాటలో పాడుకున్నారు. అలాగే వీరన్న గారు వచ్చేసి ప్రధాన కలశాన్ని 7,500కు ప్రధాన కలశాన్ని పాడుకున్నారు. వీరిద్దరికీ స్వామివారి ఆశలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. అది సూర్యనారాయణ టెంపుల్లో మేము పోయినసారి కూడా లడ్డు తీసుకున్నాము. మాకు బాగా మంచి జరిగింది. ఇల్లు కూడా తీసుకున్నాము. అందుకే ఈసారి కూడా తీసుకోవాలని ఎలాగైనా ప్రయత్నించి దానికి చేంజ్ ఎక్కించుకున్నాము. 37,500. పోయినసారి 10,000. మంచిగా 10,000 10,000 10,000
అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఇల్లు అయితే కట్టించుకోగలిగాము. ఇంకా అన్నీ తొలగిపోయినాయి, మంచిగానే ఉంది అంతా ఇప్పుడు. అందుకనే తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు. ఒకసారి మళ్ళీ మంచి జరిగితే పోయినసారి వచ్చేసారి కూడా ట్రై చేస్తాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. దేవుని వల్ల మాకు వస్తే బాగుంటుంది లెక్క అనుకున్నాము. పోయినసారి మేమే దక్కించుకున్నాము. 2016 బాగా జరిగింది. పొలాలు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఉన్నాయి, అప్పులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. మేమే తీసుకున్నామనుకున్నాము, మాకే దక్కింది. మా ఊరు బోధపాడు దేవాలయంలో సేవలు పెద్దలు కూడా సహకరించినారు. పోయినసారి తీసుకున్నాము, మాకు ఇల్లు కట్టుకున్నాము, పొలాలు మంచిగా జరిగినాయి, అన్ని సిప్పుల్లో ఉండే, మాకంతా అన్ని శుభాలే కలిగినవి. ఈసారి కూడా అందుకే శుభాలే కలుగుతున్నాయి, తీసుకున్నాము పెద్దల సంఘంతో. ఈసారి ఎంత తీసుకున్నారు? ఈసారి 37,500 తీసుకున్నాము. మాది బోరేపాడు. మీ పేరు చెప్పండమ్మా. ఇక్కడ కోశాల్లో పనిచేస్తున్నాం. మధ్యలేటి మాధవి చేసుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చెప్పు. జగురత్త కదిరాంలో మాది 9 రోజులు పూజలు జరుగుతున్నాము. కలిసి తీసుకున్నాము. మాకు మంచిగా 8,000. ఓకే, థ్యాంక్ యూ.